3 టీములు, కామన్ మ్యాన్, సెలబ్రేట్, అసలు నిశానియా సంతకం కూడా శాతకాని వాళ్ళు రావాలి. వీళ్ళ ముగ్గురు బిహేవియర్ ఎలా ఉంటుందో ఈసారి బిగ్ బాస్లో చూడాలని ప్రజల అభిప్రాయం. అది నా అభిప్రాయం కూడా చెప్తున్నా. నేను ఆంధ్ర నుంచి వచ్చాను, తెలంగాణలో 20 సంవత్సరాలు ఇక్కడ ఉన్నాను. ఆంధ్రాలో అక్కడ ఉంది, అక్కడ ఆస్తులు ఉన్నాయి, అక్కడ ఉంటాము. ఈ 2 రాష్ట్రాల్లో బిగ్ బాస్ని ఎలా చూడాలనేది ఈసారి 3 టీములుగా ఉంటే బిగ్ బాస్ అని లెక్కలోకి వచ్చారు. ఎందుకంటే 4 ఫస్ట్ లాస్ట్ 5 సీజన్లో బిగ్ బాస్ కరెక్ట్గా ఉంది, కరెక్ట్గా చేశారు, అందరూ బాగా నటించారు, బాగా చేశారు. కానీ ఈసారి బిగ్ బాస్లో నటిస్తున్నారు. మిగతా 4 సీజన్లు చేశారు. బిగ్ బాస్ అనేది నటన, అది ఏదో నటిస్తున్నారు. అది అంటారు, ఇది అంటారు, ఓవరికి ఆడవటం, ఓవరికి అది చేయడం, ఓవరికి ఇది చేయడం, అది అలా చేస్తున్నారు. అలా చేస్తే వీళ్ళు అంత తిక్కలోళ్ళు కాదు. అమ్మో ఏడ్చింది ఈ అమ్మాయి, అమ్మో ఏడ్చింది ఆ అబ్బాయి అనుకోవడానికి జనాలు అంత తిక్కలోళ్ళు కాదు. ఎందుకంటే ఇవాళ 80-90% అందరు చదువుకునే వాళ్ళే, వాళ్ళకి తెలిసిపోతుంది అంతా ఏది ఎక్కడ చేయాలని. కామన్ మ్యాన్ అని చెప్పేసి పల్లెల్లో వాళ్ళు చూస్తారు, నువ్వు చూడపోతే అనుకుంటే వాళ్ళు అంత తిక్కలోళ్ళు కాదు. వాళ్ళు చాలా ఉన్నారు. 24 గంటలుగా కష్టపడి రేయంగా పొగలను కూడా మనందరికీ ఇచ్చేసి పంటలేసి ఇచ్చేసి వాళ్ళు మనకంటే తెలివిగా ఉన్నారు ఇవాళ. ఎందుకంటే ఈ చదువుకున్న వాళ్ళని, చదువుకున్న పిల్లల్ని తయారు చేసిన వాళ్ళే. వాళ్ళు యంత్రాలు కాదు, సైన్స్ వాళ్ళలో ఉంది. మనం యంత్రాలు, మనం పిల్లలుగా పుట్టి వాళ్ళకి ఇదిగా చేసి మనం చదువుకొని మనం ఇచ్చేసి వాళ్ళు ఇచ్చేసారు. కానీ బిగ్ బాస్ సీజన్ ఇలా ఈసారి మాత్రం 3 టీములుగా చూడాలి. 3 టీములు కంటే ఇప్పుడు 100 డేస్ ఉన్నది, అంటే 200 డేస్ పెట్టాలంటారు. 200 డేస్ అవసరం లేదు, 100 డేస్లోనే ముగ్గురిని పెట్టాలి. చదువు లేని వాళ్ళని, చదువు ఉన్న వాళ్ళని, సెలబ్రేషన్స్ వీళ్ళు ముగ్గురిని పెట్టాలి. నా లెక్క ఇలా పెడితే అసలు బిగ్ బాస్లో నిజమేందో తెలుసు. చదువుకునే వాళ్ళు వెళ్తే అక్కడేముంది సార్, చదువుకునే వాళ్ళు అంటారు. ఎప్పుడు చదువుకునే లేరా? పల్లెల్లో లేరా? పల్లెల్లో తెలియకల లేరా? మేధావులు లేరా? మనకి ఫస్ట్ నుంచి ఆదికాలం నుంచి మనకు పుట్టిన పల్లెల నుంచే మేధావులు. ఇప్పుడు కూడా అది అలానే ఉంటారు. చూడండి, వాళ్ళని కూడా తీసుకొచ్చి బిగ్ బాస్లో నిలబెట్టారు. బిగ్ బాస్లో పెట్టి చూడండి ఎంతమంది టీం వస్తారు. 12 మంది అంత ఉంటారు, 12 మంది 16 మంది. 3 టీములుగా చేయండి, 3 టీములకు పోటీ పెట్టండి. ఎవరి బిహేవియర్ ఎలా ఉందో చూడండి. అప్పుడు ఇంకా ఎలా ఉందనేది తెలుస్తుంది. చదువుకున్నవాడు గొప్పోడా, సెలబ్రిటీ గొప్పోడా,